పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మార్చి 19న ప్రారంభమయ్యేటటువంటి పరాభవనామ సంవత్సరం, అంటే మార్చి 19వ తేదీన ఉగాది. ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది, తులారాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహస్థితులు, రాశి ఫలితాలు మొత్తం తెలుసుకుందాం. ప్రధానంగా తులారాశిలో ఉండేటటువంటి నక్షత్రాలను కనుక పరిశీలించినట్లయితే చిత్తా నక్షత్రంలో ఉండేటటువంటి 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, అలానే విశాఖ నక్షత్రంలో ఉండేటటువంటి మొదటి 3 పాదాలు, మొత్తం 9 పాదాలు కలిసి మనకు ఈ తులారాశిలో ఉంటాయి. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 5, వ్యయం 14. దేవుడా, ఇదేమిటి ఇంత తక్కువ ఆదాయం, ఇంత ఎక్కువ ఖర్చు అనుకోవచ్చు. రాజపూజ్య అవమానాలను కనుక పరిశీలిస్తే ఆదాయం అది రాజపూజ్యం 6, అవమానం 3. ఇది పర్వాలేదు. ఈ ఆదాయ వ్యయాలను పరిశీలిస్తేనే ఏదో గుండెల్లో రాయబడిందా అనే భావన కలుగుతుంది. ఏమిటండి తులారాశి వారికి ఇంత దారుణంగా ఉంది అని అనుకోవచ్చు. కానీ ఈ ఆదాయ వ్యయాలను చూసినటువంటి ఎవ్వరూ కూడా భయపడకండి, బాధపడకండి. ఒకవేళ ఎక్కువగా ఉన్నా కూడా విపరీతంగా సంతోషపడాల్సిన అవసరం కూడా లేదు. కారణం ఏమిటంటే ఉగాది ఏ రోజునైతే ప్రారంభమవుతుందో, ఆ రోజు ఏ వారం అయితే ఉంటుందో ఆ వారము ఆధారంగా మాత్రమే ఆదాయ వ్యయాలు నిర్ణయించబడతాయి. ఈ సంవత్సరం గురువారం వస్తున్నది కాబట్టి ఈ రకంగా ఉంది. అదే బుధవారమో, శుక్రవారమో, శనివారమో, ఇంకేదన్నా వారమో కనుక వచ్చినట్లయితే మనకు మంచి ఫలితం ఇంకొక రకంగా ఉండేవి. కాబట్టి దాని గురించి మరీ కావద్దు. ప్రధానంగా మనకు గ్రహస్థితులు చాలా ఇంపార్టెంట్, వ్యక్తిగత జాతకం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక ఏదైనా దోషాలు ఉన్నాయనుకోండి, అటువంటి వారు ఒక్కసారి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో ముందుగానే తెలుసుకొని ఏదైనా ప్రతికూలతలు కనుక రాబోతున్నాయి అని కనుక తెలుసుకుంటే వాటికి తగ్గ విధంగా పరిహారం కనుక చేయించుకుంటే, చిన్న చిన్న పరిహారాలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. మరి 2026 సంవత్సరం మార్చి 19న ప్రారంభమయ్యేటటువంటి పరాభవనామ సంవత్సరం ఉగాది. ఈ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి గ్రహస్థితులు సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ, అంటే సాధారణంగా మిశ్రమమైనవే కానీ వీరికి ప్రగతి సాధించేటటువంటి విధంగా అవకాశాలు అనేక రకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రగతి అంటే డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. సంవత్సరం ప్రారంభం నుంచి కనుక తీసుకుంటే జూన్ 1వ తేదీ వరకు దేవగురువైనటువంటి బృహస్పతి అంటే గురుడు మిథున రాశిలో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అపరిమితమైన భాగ్యం కలుగుతుంది. విద్యా ప్రమాణాలు పెరుగుతూ ఉంటాయి, విద్య పెరుగుతూ ఉంటుంది, ప్రయాణాలలో లాభాలు కలుగుతూ ఉంటాయి, ఉన్నతమైనటువంటి ఆలోచనలు పెరగడం జరుగుతూ ఉంటుంది, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. మరియు కొందరికి విదేశీ అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రము గురుడు కర్కాటక రాశిలో సంచారం చేయటం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎదుగుదల పెరుగుతుంది, గౌరవం కూడా పెరుగుతుంది, దాని దగ్గర మంచి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. ఈ సమయంలో ఉన్నతాధికారుల యొక్క మద్దతు కూడా పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అక్టోబర్ 31వ తేదీ నుంచి 2027 జనవరి 24వ తేదీ వరకు గురుడు సింహరాశిలో సంచారం చేయడం వల్ల స్నేహితుల యొక్క సహకారం పెరుగుతుంది, కొత్త పరిచయాలు పెరుగుతూ ఉంటాయి, ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి, అనేక రకాలైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. 2027 జనవరి 24వ తేదీ తర్వాత గురుడు మరలా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు మరలా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో స్థిరత్వాన్ని ఖచ్చితంగా తులారాశి వారు పొందుతారు. 2026 సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ వరకు రాహువు కుంభరాశిలో సంచారం చేయటం అనేటటువంటిది ఇక్కడ సృజనాత్మకత, ధైర్యము పెరగటం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో కేతువు కూడా సింహరాశిలో సంచారం చేయడం వల్ల స్నేహితులతో కొంత దూరం పెరగకుండా చూసుకోవాలి. కొన్ని విషయాలలో ఒంటరిగా ఉన్నామా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. 2026 డిసెంబర్ 6వ తేదీ నుంచి రాహు మకర రాశిలోకి, కేతువు కర్కాటక రాశిలోకి వెళ్ళటం వల్ల ఉద్యోగపరమైనటువంటి విషయాలలో తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి.
ఈ సంవత్సరం అంతా శని మీ రాశికి వచ్చేటప్పటికీ మీనరాశి అంటే 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత క్రమశిక్షణ అనేటటువంటిది తులారాశి వారికి చాలా అవసరం. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ సహనం కనుక పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. మరి వివిధ రంగాలలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అంటే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, అన్ని రకాల వ్యాపారాలు చేసేవారికి, గృహస్థులకు, రాజకీయ నాయకులకు, సినిమా రంగంలో ఉన్న వారికి అందరికీ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ముఖ్యమైనటువంటి మార్పులు తీసుకుని వస్తుంది. జూన్ నుంచి అక్టోబర్ మధ్య పదోన్నతులు వస్తూ ఉంటాయి, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి, ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా పొందుతూ ఉంటారు. విమర్శలు ఎదురైనా సరే చివరికి మీ కృషికి తగిన గుర్తింపును పొందుతారు. వ్యాపారస్తులు కనుక తీసుకుంటే ఈ సంవత్సరం వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలు కలుగుతూ ఉంటాయి. కొత్త భాగస్వామ్యాలు, కొత్త ఒప్పందాలు వస్తూ ఉంటాయి. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు తులారాశి వారు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇక రైతులు కనుక వ్యవసాయదారులు కనుక పరిశీలించినట్టయితే బ్రహ్మాండమైనటువంటి దిగుబడి పొందే అవకాశాలు ఉన్నాయి. వృత్తి పనులు చేసుకునేటటువంటి వారి కొత్త పనులు రావటం కూడా జరుగుతూ ఉంది. పరిచయాలు పెరుగుతూ ఉంటాయి, క్రమంగా ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే ఉద్యోగస్తులకు కొన్నిసార్లు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఎంతో కృషి చేస్తేనే తప్ప ఉన్నత స్థాయికి వెళ్ళలేనటువంటి స్థితికి వెళ్తూ ఉంటారు. విద్యార్థులు ఈ సంవత్సరం చదువు మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. మొదట్లో కొంత అలసత్వం కనిపిస్తూ ఉంటుంది, ఉన్నప్పటికీ తర్వాత కృషి కనుక పెంచినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ జీవితంలో కొన్నిసార్లు చిన్న విభేదాలు కూడా కలుగుతూ ఉంటాయి. కానీ సహనం, సంయమనం కనుక పాటించినట్లయితే బాటతరవే సమసిపోతూ ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సమాజంలో గౌరవము, గుర్తింపు లభిస్తూ ఉంటాయి. మరికొన్ని సందర్భాలలో అవమానాలు కానీ విమర్శలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే సహనము, తెలివితో తీసుకునేటటువంటి నిర్ణయాలు చివరికి మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ సంవత్సరం తులారాశి వారి లక్కీ నెంబర్స్ 3, 6, 7, 9 అనేటటువంటి వీరి యొక్క లక్కీ నెంబర్స్. లక్కీ కలర్స్ కనుక తీసుకుంటే వైట్ కలర్ కానీ, లైట్ బ్లూ కానీ, పింక్ కలర్ కానీ వీరికి మంచి కలర్స్ అని చెప్పాలి. లక్కీ డేట్స్ కనుక తీసుకుంటే 6, 15, 24 తేదీలు వీరికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. ముఖ్యమైనటువంటి పరిహారాలు కనుక పాటించినట్లయితే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది, శుభప్రదం. తెలుపు రంగు వస్త్రాలు లేదా బియ్యం దానం చేయడం కూడా మంచిది. శనివారం రోజున ఖచ్చితంగా హనుమాన్ ఆలయాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఫైనల్ కంక్లూజన్ ఏమిటి అంటే, కృషి ఉన్నప్పటికీ కూడా సహనము, సరైనటువంటి నిర్ణయాలతో మాత్రమే మంచి అవకాశాలు లభించగలవు. ఈ సంవత్సరం మధ్యలో వృత్తి వ్యాపార రంగాల్లో ఎదుగుదల కనిపించినప్పటికీ చివరిలో స్థిరత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయము, గౌరవము, విజయాన్ని పొందడానికి క్రమశిక్షణ, సహనం ఇవి ముఖ్యమైనటువంటివిగా చెప్పాలి. ఇవి ఓవరాల్గా తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇంకా ఎవరైనా తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతుంటే మీ వ్యక్తిగత జాతకాన్ని కనుక పరిశీలన చేయించుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు ఏ విధంగా ఉండబోతుందనే విషయం కూడా చక్కగా తెలియజేస్తాము. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.